మంచు ఫ్యామిలీలో గొడవలు గత 10 రోజుల నుంచి సినిమాల్లో మించిన ట్విస్టులతో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తొలుత మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య మొదలైన గొడవ మంచు విష్ణు ఎంట్రీతో పీక్స్‌కి చేరింది. ఆ తర్వాత మధ్యలో రిపోర్టర్‌పై మోహన్ బాబు దాడి, కేసులు, విష్ణు మనోజ్‌పై పోలీసుల బైండ్ ఓవర్‌తో గొడవలు సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ మోహన్ బాబు భార్య నిర్మలాదేవి పుట్టినరోజుతో మళ్లీ గొడవలు తెరపైకి వచ్చాయి. విష్ణు తన కుట్రలో భాగంగా ఇంట్లోని జనరేటర్లో పంచదార పోసినట్లు మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. దీనిపై పోలీసులు విచారణ జరపగా మోహన్ బాబు భార్య నిర్మలాదేవి ఓ లేఖను విడుదల చేశారు. నిర్మలాదేవి రాసిన లేఖలో ఏముందంటే, డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు జల్పల్లిలోని ఇంటికి కేక్ తీసుకువచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు. దానికే నా చిన్న కుమారుడు మంచు మనోజ్ విష్ణు ఇంటికి వచ్చినప్పుడు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని బయటపెట్టి అతను గొడవ చేసినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మంచు విష్ణు కేక్ తీసుకొచ్చిన మాట నిజమే. నాతో కాసేపు ఉండి కేక్ కట్ చేయించి ఆ తర్వాత తన రూమ్లో ఉన్న వస్తువులను మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ఈ ఇంట్లో మంచు మనోజ్కి ఎంత హక్కు ఉందో మంచు విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. మంచు విష్ణు ఇంట్లోకి వచ్చి ఎలాంటి గొడవ చేయలేదు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులు నిజం లేదు అని నిర్మలాదేవి ఆ లేఖలో రాసుకొని వచ్చారు. జల్పెల్లోని ఇంట్లో పనిచేసేవాళ్ళు తాము పని చేయలేమని మానేసి వెళ్ళిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏమీ లేదు. అతను కేవలం ఇంటికి వచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేసి రూమ్లోని తన వస్తువులు మాత్రమే తీసుకొని వెళ్ళాడు. అంతకు మించి ఇక్కడ గొడవ ఏం జరగలేదని నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. మంచు మనోజ్ మాత్రం గత ఆదివారం భిన్నమైన వాదన వినిపించారు. అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నవంతో కొందరు బౌన్సర్లతో కలిసి విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న జనరేటర్లో పంచదార పోయించాడు. దాంతో శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జనరేటర్లో పంచదార పోయడంతో అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది అని మంచు మనోజ్ ఆరోపించారు. మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మనోజ్ ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్లు ప్రచారం చక్కర్లు కొడుతుంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆలగడ్డ వేదిక అవుతున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తుంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ మౌనిక రాజకీయాల్లోకి వెళితే ఖచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాలకు రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం ఉందన్నారు. నంద్యాల, ఆలగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటుంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ కొనసాగుతుంది. ఇంట గెలవలేకపోయిన మంచు మనోజ్ రచ్చ గెలుద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారనేసిన వార్త ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది.